హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ మేము ఖత్తర్ వచ్చాము. అక్కడ రూమ్ చాలా బాగుంది చూడడానికి. సో ఖత్తర్లో ఉన్న హోటల్స్ ఎందుకు టూర్ చేయొద్దు అని చెప్పేసి నేను మీకు చూపించడం జరిగింది. ఇదంతా ఎంట్రన్స్ అండి. ఇది మా రూము. మేము బుక్ చేసుకున్న రూమ్ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఆ డోర్ నుంచి రాగానే స్లిప్పర్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అది చెప్పుల స్టాండ్. ఓపెన్ కిచెన్ ఇచ్చిండు. చాలా బాగుందండి. చాలా తక్కువ లో బడ్జెట్లో రూమ్ ఇది. ఇది షూ ర్యాక్. ఓపెన్ కిచెన్ ఇచ్చిండు. యాక్చువల్లీ మేము ఫుడ్ ఏం కుక్ చేసుకోలేదు, అంతా బయటే తిన్నాము. ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు. ఈ ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసాను, ఏమైనా పెట్టారా అని చెప్పేసి చూశాను. బట్ ఏమి లేవు, జస్ట్ మనం ఏమైనా తెచ్చుకుంటే దాంట్లో పెట్టుకొని అది. అండ్ నెక్స్ట్ మనకి హాట్ వాటర్ గాట్లకి కెటిల్ కూడా ఇచ్చాడు. కెటిల్ అండ్ కాఫీ పౌడర్ అండ్ షుగర్ ఇవి కూడా ఇచ్చాడు. ఏమన్నా మనం పిల్లలతో వెళ్ళినప్పుడు కుక్ చేసుకోవడానికి. ఇది సర్వీస్ అపార్ట్మెంట్లు అంటారు కదా, అలాగమాట ఇది. సో కుక్ చేసుకోవడానికి గ్యాస్ కూడా ఇచ్చాడు, కరెంట్ది. దానికి సంబంధించి కాఫీ తాగడానికి కప్స్ అవి ఇచ్చాడు. పై డోర్స్లో ఏమున్నాయని చెప్పేసి నేను చెక్ చేస్తున్నా, బట్ ఏం లేవు. అక్కడ తినడానికి ప్లేట్లు ఇవి ఇచ్చాడు, కుక్ చేసుకోవడానికి అవి ఇచ్చాడు. ఇన్కేస్ మనం బయట తినలేని వాళ్ళు ఉంటే తింటారని చెప్పేసి. కానీ చాలా తక్కువలో రూమ్ ఇది, లో బడ్జెట్ ఇది. కానీ రూమ్ మటుకి చాలా రిచ్గా ఉంది. ఇక్కడ 3 కప్పులు కనిపిస్తున్నాయి కదా, వాటిలో ఏమున్నదా అని చెప్పేసి, ఏం పెట్టిండా అని చెప్పేసి చూస్తాను. ఉప్పు కారం ఇవన్నీ కూడా ఆడ ఇచ్చిండా అని చెప్పేసి చూస్తే ఆడ ఏమవ్వలేదు. దాన్ని తీసి నేను చూస్తాను చూడండి. బట్ ఏం లేదు దాంట్లో. జస్ట్ మనం ఏమన్నా కుక్ చేసుకోవడానికి తెచ్చుకుంటే దాంట్లో వేసుకుంటామని చెప్పేసి వాడు అట్లా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ ఎంటీ ఉన్నాయి, ఏమీ లేవు. సాల్ట్ పెప్పర్ వేసుకోవడానికి అవి కూడా ఖాళీగానే ఉన్నాయి, మనం ఇచ్చేసుకోవాల్సింది. అండ్ బ్రెడ్ రోస్ట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఓవెన్. అన్నీ ఇచ్చాడు, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అది ఆల్రెడీ మేము వచ్చేసరికి ఆన్ అయింది, అందుకని నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ వాషింగ్ మిషన్ ఒకటి ఉంది కదా, ఇది ఏంటన్నది నాకు అర్థం కాలేదు. ఐ థింక్ అది డిష్ వాషర్ అనుకుంటున్నా నేను, బట్ నాకైతే తెలీదు. సో లాగి చూసాను కానీ అది రావట్లేదు. ఎలా వస్తుందో అని చెప్పేసి చూస్తున్నాను, ఇంక రాలేదు, ఇంక వదిలేసాను. ఇంకా వాషింగ్ మిషన్ ఒకటి, ఒక పెద్ద డస్ట్బిన్. ఈ స్టీల్ ఉన్న చూడండి, అది ఒక పెద్ద డస్ట్బిన్ అది. నెక్స్ట్ ఇది గ్రిల్ చేసుకోనికి అనుకుంటా, మనం క్లీనింగ్ అయి చేసుకోనికి సోప్స్ అన్నీ కూడా ఇచ్చాడు తనే. అవి కింద సోప్ కూడా ఉన్నది, ఆ సోప్ కూడా తను ఆడే ఇచ్చాడు. హోటల్లోనే కుక్ చేసుకునే గిన్నెలు ఇవన్నీ వాడే ప్రొవైడ్ చేశాడు. సో ఇలా వచ్చేస్తే ఓపెన్ కిచెన్ కదా, ఇలా వచ్చేస్తే ఇది హాల్ మాట. హాల్ కూడా చాలా బాగుందండి. టీవీ ఇచ్చాడే కానీ మేము అసలు టీవీ పెట్టుకునే చూడలేదు హాల్. అది రూమ్లో కూడా ఎప్పుడు దానికదే మోగడమే కానీ మేము చూసింది కూడా ఏం లేదు. టీవీ ఇంక తిరగడానికి సరిపోయింది. 4 days ఇక్కడ హాలిడేస్ వచ్చాయి. సో అది ఇంకా టైం ఎంతో లేదు. మేము ఫ్రైడే వెళ్ళి మళ్ళీ మండేకి అలా వచ్చేసేయాలి. మేమంతా అది లొకేషన్స్ అన్నీ కవర్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా కుకింగ్ ఏం లేదు, బయట పెట్టుకున్నాము. వాష్రూమ్ కూడా భలే ఉంది అసలు, నీట్గా క్లీన్గా. బాతింగ్ టబ్ కూడా ఇచ్చాడు, నీట్గా క్లీన్గా ఉంది. చాలా బాగుంది వాషింగ్ రూమ్ కూడా. అంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత ఇదిగా వచ్చింది అని అంటే కొంచెం మేము ఏదో ఎలా ఉంటుందో అని అనుకున్నాము, కానీ చాలా బాగున్నాయి. బ్రష్లు అండ్ మేకప్ తీసుకోవడానికి మేకప్ రిమూవర్, ఇట్లా పేస్టు, టీత్కి సంబంధించి అన్నీ ప్రతిది ఒకటి ప్రొవైడ్ చేశాడు. షేవింగ్ ఇట్లా అనుకుంటా అవి టవల్ని చూడండి ఎంత అందంగా చుట్టు పెట్టాడో, భలే ఉన్నాయి అసలు, ఎంత అందంగా చుట్టు పెట్టిండో. నెక్స్ట్ మిర్రర్ అండ్ బుల్ మిర్రర్ కూడా సోప్. అది ఎవ్రీడే మనం క్లీనింగ్ అది పెట్టేస్తే తనే వచ్చేసి క్లీన్ చేసి వెళ్ళిపోతాడు. సోప్స్ మనం వాడినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇంకో సోప్ పెట్టేసి వెళ్తాడు.
సో ఇది వాష్రూమ్ నుంచి ఇట్లా హాల్ నుంచి డైరెక్ట్ వెళ్తే ఒక మిర్రర్ ఇచ్చాడు. ఈ మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆడవాళ్ళకి మిర్రర్ అంటే ఇష్టం కదా. సో మిర్రర్ ఇచ్చిండు. హాల్ నుంచి స్ట్రైట్ వచ్చేస్తే ఒక విండో ఇచ్చాడు, అది వ్యూ కనిపించనీకి. మార్నింగ్ వ్యూ కాదు కానీ నైట్ వ్యూ అసలు చాలా ఆసమ్ ఉంది అసలు ఖతర్లో. చాలా అంటే చాలా బాగుంది. మీరు నా వీడియోస్లో చూసినట్లయితే షార్ట్స్లో పెట్టాను, అది వస్తుంది రాదా అని చెప్పేసి చూస్తున్నది, డోర్ రావట్లేదు. సర్లే అని చెప్పేసి ఇంక నేను లైట్ తీసుకున్నా. మా రూమ్ నుంచి బయటకు అది వ్యూ. నెక్స్ట్ ఇది బెడ్రూమ్లో కూడా ఇప్పుడు అక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి, అది ఫ్రేమ్స్ మనం పెళ్ళి బ్యానర్స్ అయ్యేస్తాం చూడండి, ఒక టైప్ ఉంటుంది చూడండి, అది వాటిని ఒక చెక్క వుడ్కి ఫిట్ చేశాడు అనమాట. బెడ్రూమ్లో బాల్కనీ, బెడ్రూమ్లో విండో ఇది. సో నైట్ వ్యూ చాలా బాగున్నది, లైట్స్ అన్నీ వాటితో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బెడ్రూమ్ ఈ ఫ్రేమ్స్ కూడా బాగున్నాయండి. మనం మీరు చెప్తున్నా చూడండి, అట్లా కాకుండా అది పాలరాయితో చేసినట్టు అనిపిస్తుంది కానీ బట్ అదైతే కాదు. ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసేసరికి యాక్చువల్లీ ఇక్కడ అది అరబీ కంట్రీ కదా, సో దీన్ని ఏమంటారు బా, ఏదో అంటారు అబ్బా, నమాజ్ చేసుకుని దీన్ని ఖురాన్ అనుకుంటుంది అదొకటి. ఇదేంటి ఏమో, ఇది ఐ థింక్ డ్రయ్యర్ అనుకుంటా, లాండ్రీ ఇప్పేసిన బట్టలు వేసుకునేకి. అది వెయింగ్ మిషన్ ఉన్నది కదా, వెయింగ్ మిషన్ పని చేయట్లేదు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకోవడానికి ఒక లాకర్ కూడా ఇచ్చిండు, బాగుంది. ఇది వచ్చేసి ఐరన్ బాక్స్, మన బట్టలు ఐరన్ చేసుకుని ఐరన్ బాక్స్ కూడా ఇచ్చాడు. నైస్. ఇది ఓవరాల్గా బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో ఇట్లా ఉన్నది, చిన్నగా అయినా బాగుంది, నీట్గా ఉంది. మీకు అర్థమైంది ఉంటుంది, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఎంత బాగుందో చూడండి. ఖత్తర్ మరీ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువ అని చెప్పను కానీ తక్కువే నాకు తెలుసు, అంటే రీజనబుల్గా ఉన్నది నాకైతే. సో ఇదండి మేము ఖత్తర్లో తీసుకున్న రూము. మీకు ఎందుకు చూపించకూడదు అని చెప్పేసి నేను చూపించడం జరిగింది. హాల్ కూడా చాలా బాగుంది, మంచిగా నీట్గా ఉంది. ఐ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.